పుట్టపోయేటటువంటి పిల్లలకి ఇప్పుడు సృష్టిలో పుట్టినటువంటి జీవులు మనుషులందరూ కూడా ఒక జాతకాన్ని బేస్ చేసుకునే ఎదుగుదల ఉండదు వాళ్ళకి. ఒక వాసుని చెక్ చేసుకునే ఎదుగుదల ఉండదు. ఒక పేరుని బట్టి కూడా శక్తి ఉంటుంది దాంట్లో, ఒక నేమ్లో కూడా శక్తి ఉంటుంది. ఎప్పుడు అంటే ఇప్పుడు మీ పేరు శ్రీనివాస్, శ్రీనివాసు అని మీరు మీరు అనండి 10 సార్లు అనండి. మీ ఆర పెరిగితే ఆ పేరు మీకు అనుకూలమైంది, మీ ఆర పెరగకపోతే అది మీకు ప్రతికూలమైన పేరు. ఆ పేరు మీరు ప్రతికూలమైనటువంటి పేరు ప్రతి ఒక్కరు పిలవడం వల్ల మీ శక్తి పెరుగుతుంది. ఓకే, ప్రతికూలమైన పేరు పిలవడం వల్ల మీ గ్రోత్ తగ్గుతుంది. మీకు ఆ ప్రతికూలమైన పేరు అయ్యి ఉంటే, ఓకే, ప్రతికూలమైన పేరు కాదు మీకు పాజిటివ్ పేరు అయింది అనుకోండి, అనుకూలమైన పేరు అయింది అనుకోండి నేమ్, అప్పుడు మీ శక్తి ఆర పెరుగుతుంది. దేవుడా, అట్లా అందరూ పిలవడం వల్ల మీ శక్తి జపం ఎందుకు చేస్తారండి? ఒక గ్రహ దోషం ఉంది, ఒక శని గ్రహ దోషం ఉంది అంటే 19,000 సార్లు జపం చేయాలని చెప్తారు పురోహితుడు. 19,000 సార్లు జపం చేస్తే ఆ దోష పరిహారం జరుగుతుంది. ఓకే, అట్లాగే ఒక వ్యక్తి యొక్క పేరు పిలుస్తున్నప్పుడు ఎంతమంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది, కోట్ల మంది పిలుస్తారు మీ పేరును. మీ తల్లిదండ్రులే కొన్ని వేల లక్షల సార్లు పిలుస్తారు కదా. మీ తల్లిదండ్రులు నీకు పుట్టినప్పటి నుంచి కొన్ని వేల లక్షల సార్లు పిలుస్తారు. ఆ పేరు యొక్క పవర్ మీకు, ఆ నేమ్ పాజిటివ్ అయినప్పుడు మీ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది ఒకవేళ మీకు అనుకూలమైన పేరు కాకపోతే ఉన్న పవర్ తగ్గిపోతుంది, మీకు గ్రోత్ అనేది ఉండదు లైఫ్లో. అట్లాగే చాలా మంది గ్రోత్ కాకపోవడానికి వాళ్ళ నేములో కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి నేమ్ లేకపోతే వాళ్ళకు గ్రోత్ అనేది ఉండదు జీవితం. గురుగారు, ఇంకొక సమస్య, ఇప్పుడు చాలా మంది పేర్లు పెడతారు బ్రహ్మాండంగా, అయ్యగారి దగ్గర తీసుకెళ్ళి మీలాంటి వాళ్ళు చెక్ చేసి పెడతారు. పెట్టాక వాడిని చంటి, బుజ్జి, కన్న 100కు 100% అలా పిలవడం చాలా తప్పు. అవునా? అయ్యో, ఒకరు ఇదే విషయాన్ని చెప్తున్నా స్పష్టంగా కావాలంటే మీకు. నేను మొన్న రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఇది నేను ప్రాక్టికల్గా ఒక క్లయింట్లో విషయాన్ని చూసాను నేను. ఓకే, నాకు తెలిసిన ఆయన చాలా నన్నంటే చాలా అభిమానిస్తారు. నా ఫ్లెక్సీలు తయారు చేసుకుని వాళ్ళ క్రికెట్ గ్రౌండ్ కూడా పెట్టుకున్నారు. క్రికెట్ గ్రౌండ్లోనే తనకి బాకారంలో. ఆ వ్యక్తే ఆయన పేరు డాక్టర్ రమేష్ బాబు. నాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాను, ఆయన పేరు చెప్తున్నాను డైరెక్ట్గా. డాక్టర్ రమేష్ బాబు, ఆయన సైంటిస్ట్. తను ఏంటంటే వాళ్ళ బాబుకి 2-3 రకాల పేర్లు పెట్టుకున్నారండి. 2-3 రకాల పేర్లు పెట్టుకున్నారు. అందులో ఒక పేరు ఏదైతే పిలుస్తున్నారో అది నెగిటివ్ అవుతుంది. పిల్లవాడికి మీరు వాస్తు చెక్ చేశారు, అంత బాగుంది. ఆ అబ్బాయి పుట్టడం కూడా నేను జ్యోతిషం వాస్తు సెట్ చేసినాకనే అబ్బాయి పుట్టాడు వాళ్ళకి. అయితే ఆ అబ్బాయికి పేరు నన్ను అడిగి సంప్రదించి పెట్టలేదు, వాళ్ళ ఇష్టానుసారంగా పెట్టుకున్నారు. ఆ పేరు నెగిటివ్ అవుతుంది, అబ్బాయికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మళ్ళీ వచ్చిన తర్వాత నేను పేరు కరెక్షన్ చేస్తే ఈ పేరు అసలు పెట్టొద్దు అని క్లియర్గా చెప్పాను. మీరు 5-6 నేమ్స్ సెలెక్ట్ చేసుకొని రండి, అందులో మీకు నచ్చిన పేరు సెలెక్షన్ చేసుకొని రండి. అందులో మీకు నచ్చినటువంటి పేరు మీకు ఏది మ్యాచ్ అవుతుంది అబ్బాయికి 100% పాజిటివ్ ఉంది అని చెప్తాను అన్నాను. ఆ పేరు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అబ్బాయికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. అంటే ఒక నేములో హెల్త్ ఇష్యూస్ తెచ్చేటటువంటి శక్తి కూడా, నెగిటివ్ శక్తి కూడా ఉందండి. ఓకే, సో ముద్దు పేర్లతో పిలవద్దు. ఇప్పుడు మామూలుగా పెట్టేటువంటి పేర్లు కూడా పిలవాలని ఏం లేదు. జన్మ నక్షత్రానికి అయితే తప్పదు. అవును, ఏ నక్షత్రములో ఏ పాదంలో పుట్టారో అవి మాత్రము పెట్టుకోక తప్పదు శాస్త్రపరంగా. కానీ వ్యవహార నామం అనేటటువంటిది మనం సర్టిఫికెట్స్ అందరు లోక వ్యవహారంలో పిలిచేటటువంటి పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరును తప్పకుండా ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించి పెట్టుకుంటేనే పాజిటివ్. అదృష్టం కొద్ది కొంతమందికి మీ పేరు శ్రీనివాస్ ఉంది, మీకు కలిసి వచ్చింది అనుకోండి, మీ గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు కొందరు షార్ట్ కట్ లో ఇప్పుడు బిఎస్ అని పిలుస్తారు నన్ను, కొందరు కేవీఆర్ అంటారు, ఏఎన్ఆర్ అంటారు, ఎన్టీఆర్ అంటారు. వీటి పరిస్థితి ఏంటి? వాటిని అన్నప్పుడు మీరు 4 రకాల పేరు పిలుస్తున్నప్పుడు అవన్నీ చెక్ చేసుకోవాలి ఒకసారి. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ఏది 2, 3 పాజిటివ్ ఉన్నప్పుడు ఇవి మాత్రం నన్ను పిలవండి. బిఎస్ అంటే బిఎస్ఏ పిలవండి, బిఎస్ పాజిటివ్ అంటే బిఎస్ పిలవండి, లేదు ఇంకోటి ఉంటే ఇంకోటి పిలవండి. అలా చెప్పుకోవాలి మనమే. విజిటింగ్ కార్డులలో కూడా అదే రాయాలి. విజిటింగ్ కార్డు అదే రాయాలి, అందరికి అది కంటిన్యూ చేయాలి. ఆ విజిటింగ్ కార్డు రాసేటప్పుడు కూడా దాని కలర్ మ్యాచ్ చేసుకోవాలి. మళ్ళీ విజిటింగ్ కార్డు కలర్ మ్యాచ్ చేసుకోవాలి. అప్పుడు అది మీకు పాజిటివ్ కలర్ అయితే మీకు అనేది బిజినెస్ అందరికి కార్డు విజిటింగ్ కార్డు ఇస్తుంటాం కాబట్టి గ్రోత్ అవ్వాలి కదా. అది మీకు పాజిటివ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు మీకు బిజినెస్ ఇవ్వడానికి. అట్లా ప్రతి దానికి క్షుణ్ణంగా పరిశీలన చేస్తే దీంట్లో డెప్త్ సబ్జెక్ట్ ఇది. ఇంత డెప్త్ చెప్తే కూడా అందరూ పాటించరు. కాబట్టి మేజర్ ఇష్యూస్, మేజర్ మామూలుగా ఏంది, అందరికి కావాల్సింది ఆరోగ్యం బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, బిజినెస్లు బాగా నడవాలి, ఉద్యోగాలు బాగుండాలి, ఇది సంతోషంగా ఉండాలి ఫ్యామిలీ. ఇవి చూసుకోవాలి బేసిక్గా అంటే అప్పుడు మనం ఉన్నటువంటి వాస్తు
కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఓకే. తర్వాత జ్యోతిష పరంగా గ్రహస్థితులను ఒక 6 months కో 1 year కో గ్రహాలు మారుతుంటాయి కాబట్టి వాటిలో ఏదైనా నెగిటివ్ అయినప్పుడు, గ్రహాలు నెగిటివ్ అయినప్పుడు వాటిని మనము ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించిన పరిహారాలు, రత్నం పెట్టుకోవడము ఇలాంటి చేయడము శ్రేయస్కరం, వాళ్ళకి అది పాజిటివ్ జరుగుతుంది అలాంటి సందర్భాలలో. ఓకే రైట్. సింగపూర్లో ఒక జగన్మోహన్ వల్లూరా అలాంటి ఒక వ్యక్తి మీరు చేశారు కదా, ఏం చేశారు వాళ్ళ ఇంట్లో? అంటే వాళ్ళ ఇంట్లో ఏంటంటే మనం పూర్తిగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు వాళ్ళకి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా. సో మీరు వెళ్ళారా సింగపూర్కి? సింగపూర్కి నేను 6-7 సార్లు వెళ్ళాను. ఓకే ఓకే. ఆ ఇల్లు మనకు వాళ్ళకి పాజిటివ్ ఉందా, కుటుంబ సభ్యులందరిలో. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఒక యజమాని ఉన్నాడు, యజమానికి ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. అవును. ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ ఈస్ట్ ఫేసింగ్ రావాలంటే వస్తుందా, పనిచేస్తుందా? ఓ ఇదొకటి ఉందా మళ్ళీ? పని చేయదు కదా. ఆ యజమాని ఎవరు ఉన్నారో ఆ వ్యక్తిని ఆధారం చేసుకుని ఆ ఫేసింగ్ కొనుక్కుంటారు వాళ్ళు. అవును. కానీ మిగతా కుటుంబ సభ్యులకు పని చేయకపోతే వాళ్ళ ఇల్లు వాళ్ళకి పనికిరాదా? అదే ఇప్పుడు డౌట్ వస్తుంది. అలా కాకుండా ఏంటంటే సైంటిఫిక్ వాస్తులో ఏంటంటే మనము ఎవరికైతే పాజిటివ్ ఉంది ఇల్లు, ఎవరికి నెగిటివ్ ఉంది అని వాళ్ళకి ఐడెంటిఫై చేసి, ఎవరికైతే నెగిటివ్ ఉందో వాళ్ళందరికీ మనం రెమెడీ చేసిన తర్వాత అందరికీ పాజిటివ్ అయిందో లేదని చెక్ చేసి చూపిస్తాం ఇక్కడ. అచ్చా. 5 మంది ఉన్నారనుకోండి, 5 మందిలో 2కి నెగిటివ్ వచ్చింది, మిగతా వాళ్ళకి 3కి పాజిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చిన వాళ్ళకి కూడా పాజిటివ్ వచ్చినట్టు చేసేది సైంటిఫిక్ వాస్తు క్లియర్గా. ఓకే. ఇంకొక లేడీకి ఎవరికో ఈ డాండ్రఫ్ లేదంటే తలలో వెంట్రుకలు ఊడిపోయి ఇట్లాంటి సమస్య ఉంది, ఆమెకి ఎట్లా చేశారు? ఆమెకి ఏంటంటే జస్ట్ గ్రహాలు చెక్ చేసి ఒక స్టోన్ ఇచ్చాను. ఆ స్టోన్ ఏంటంటే ఆ టైంలో ఆమెకు ఆ గ్రహం అనుకూలంగా లేకపోతే ఆ గ్రహము ఆమెకి ఈ వెంట్రుకలకు సంబంధించినటువంటి కారకత్వం వహించే గ్రహమై ఉంటుంది. ఓకే. కాబట్టి ఆమె నాకు ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చిందంటే ఆమె సెల్ఫ్ డ్రైవింగ్ చేసేదంటే కాదంట, ఫస్ట్ భయం ఉండేది. ఓకే. తర్వాత కళ్ళ జోడు ఉండేదట, కళ్ళు కొంచెం మసక కనిపించేది, డ్రైవింగ్ చేసేది కాదు, కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, కళ్ళు కొంచెం కనిపించేది, వెంటకి ఊడిపోయేది, ఇవన్నీ చెప్పింది అంట తను. అంటే ఈ ఒక్క స్టోన్ ప్రభావము అన్నిటి మీద పనిచేసింది తనకి. అందుకనే తను మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీరు పెట్టుకున్న తర్వాత ఎలా ఉందంటే ఆమె స్పష్టంగా ఇవన్నీ విషయాలు చెప్పింది అనమాట. ఓకే. అలా అని చెప్పి ఆమె తన కుటుంబ సభ్యులకి, వాళ్ళ అక్క చెల్లెళ్ళకి, వాళ్ళ పిల్లలకి చాలా మందికి కూడా చూపించింది తను. అంటే ఒక పాజిటివ్ వచ్చినప్పుడు ఎలాగో వాళ్ళ పరివారానికి కొలీగ్స్ అందరూ చెప్పుకుంటారు కదా, అలాగే బిజినెస్ అనేటటువంటిది ఎప్పుడైనా రిజల్ట్ ఓరియంటెడ్ గా రన్ అవుతుంటది. అవును. ఏదో చాలా మంది ఏంటంటే సోషల్ మీడియా ముందు వచ్చేసి ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకుంటారు. అవును. కానీ ఇది ఒక తెలియని వాళ్ళకు తెలపడము ఒక మంచి వేదిక. అందుకోసం ఎందుకంటే గురుగారు 1 year క్రితం మీ అపాయింట్మెంట్ అడిగితే ఇప్పుడు ఇచ్చారు మీరు. 1 year వాస్తవం జరిగింది. 1 year పట్టింది మీరు మామూలుగా మనం కలుసుకోవడానికి 1 year పట్టింది అంటే మీరు ఎంత బిజీగా ఉంటారో నేను అప్డేట్ చేసుకోగలను. అంటే మనకి ఏంటంటే రిజల్ట్ ఓరియంటెడ్ గా వస్తుంది కాబట్టి మౌత్ టు మౌత్ అది వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఒకరు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో ఒక సమస్య ఉంటుంది. రీసెంట్ గా మొన్న శ్రీనివాస్ అని ఒక ఆయన వచ్చారు, ఆయన పేరు శ్రీనివాస్. ఆయన వచ్చి ఏంటంటే నాకు చిన్ననాటి ఫ్రెండ్ అయినా, చిన్ననాటి ఫ్రెండ్, కానీ నేను ఆయన మర్చిపోయాను. కానీ నా దగ్గర 20 years బ్యాక్ నుంచి ఆయన మొబైల్ నెంబర్ ఉంది, కానీ నేను ఆయన మర్చిపోయాను వాస్తవంగా. కానీ ఆయన పెద్ద స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు. నా యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత ఆయన నా దగ్గరికి ఫోన్ చేసి వచ్చారు. వచ్చి ఒకసారి చూసుకుని వెళ్ళి వాళ్ళ అన్నయ్య కొడుకుని తీసుకొచ్చారు. ఈయన కొంచెం బిజినెస్ గ్రోత్ అవ్వట్లేదు, కొంచెం మానసికంగా డిస్టర్బ్లో ఉన్నాడు అని చెప్పినదే తీసుకొస్తే అబ్బాయికి ఒక రింగ్ పెట్టించాను. వితిన్ 15 days లో గుడ్ రిజల్ట్ అండి, చాలా వాడు మంచి బిజినెస్ నడుస్తుంది, చాలా బాగున్నాడు ఇప్పుడు అని చెప్పేసి రిజల్ట్ చెప్పాను.